లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫలితాలు జూన్ 4వ తేదీన మనం చూడబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణ యావత్తు ప్రజానీకం సానుకూలంగా స్పందించింది. మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ సీట్స్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయకేతనం ఎగరవేస్తుందని మేము మొదటి నుంచి విశ్వాసంతో ఉన్నాం. ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉన్నాం. రెండో స్థానం కోసము బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుంది. దేశంలో మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని తెలంగాణ సమాజం అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడం జరిగింది. మా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున మా సీట్లు కానీ ఓట్లు కానీ గణనీయంగా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో మనం చూడబోతా ఉన్నాము. తెలంగాణ ప్రజలు ఆ రకంగా బీజేపీని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 27వ తేదీన ఉన్న విషయం అందరికి తెలుసు. ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరి అనేక సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో విద్యార్థి నాయకుడుగా మరి పూర్తి సమయం ఇచ్చి పనిచేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక ఉన్నత చదువులు చదివిన తర్వాత కూడా ఒక సిద్ధాంతం కోసము నమ్ముకున్నటువంటి పార్టీ కోసము పనిచేస్తున్నటువంటి కార్యకర్త. ఆయన గత ఇదే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి మా పార్టీ మళ్ళీ వారినే అభ్యర్థిగా రంగంలోకి దింపడం జరిగింది. మంచి సానుకూలత అన్ని గ్రామాలలో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాలలో మాకు అనిపిస్తూ ఉంది. మంచి మెజార్టీతో ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజల ఆశీస్సులతో బీజేపీ ఇక్కడ గెలవబోతా ఉంది. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. పార్టీ పరంగా చూసినా, అభ్యర్థి పరంగా చూసినా ఈరోజు మరి ఇక్కడ బీజేపీ గెలిచేటువంటి అన్ని రకాలుగా ప్రజలు అండదండలు అందిస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క, శాసన మండలి యొక్క ప్రాధాన్యత క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. దాని ప్రాధాన్యత లేకుండా చేయడం జరుగుతూ ఉన్నది. ఏదో ఉన్నది కాబట్టి తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం, ఈ యొక్క కౌన్సిల్కి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేకుండా చేయడము, మరి ఒక క్రమ పద్ధతిలో టిఆర్ఎస్ వ్యవహరించింది. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు 2 ఒకటి అని మేము పదే ఏదైతే చెప్తున్నామో దానికి ప్రధానమైనటువంటి సాక్ష్యము లెజిస్లేటివ్ కౌన్సిల్.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్తో సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరినీ కూడా గంపగుత్తగా టిఆర్ఎస్ లో ఆ రోజు చేరిపోవడం జరిగింది. చివరకు ప్రతిపక్షం ఎవరంటే బీజేపీ అభ్యర్థి అయినటువంటి రామచంద్రరావు తప్ప ఇంకో అభ్యర్థి లేకుండా పోయింది. ఆ రకంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గించారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్సీలు వరుసగా మళ్ళీ కాంగ్రెస్ లో చేరుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్ నుంచి గెలిచినా రెండు ఒకటే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగానైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ లో చేరిన విషయం, మీ జిల్లాలో గెలిచినటువంటి చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఖమ్మం నుంచి కూడా ఏ రకంగా చేరారో మనం చూశాం. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఈరోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మొన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను పోటీ చేసిన దగ్గర ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా శాసనసభ రికార్డులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని రికార్డులో ఉన్నది, ఆయన కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తాడు. కనీసం ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా పోటీ చేస్తాడు. దేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. అంతెందుకు మన ఖమ్మంలో కూడా లేక వరంగల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె మళ్ళీ ఎమ్మెల్యే కూతురు ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిందో మనం చూస్తా ఉన్నాం. బీఫామ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పోయి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు పార్టీలు కూడా ఏమాత్రం నైతిక విలువలు లేకుండా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా శాసన మండలి అంటే అది ప్రజా సమస్యలకు ఒక ప్రశ్నించేటువంటి వేదికగా గత అనేక రోజులుగా మనం చూశాం. అటువంటి శాసన మండలిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా పార్టీ తరఫున గెలిచినటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఒక్కరే ఆ రోజు ప్రతిపక్షంగా ఉండేవారు. మళ్ళీ ఈరోజు మంచి అవకాశం వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన ఆయన పాలక పక్షమే. ప్రజా సమస్యల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయెత్తమంటే ఎత్తడమే తప్ప చేసేదేముండదు. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ లో ఎంతమంది గెలిచినా అసలు బీఆర్ఎస్ లో ఉంటారా ఉండరా అన్నటువంటి అనుమానం ఈరోజు తెలంగాణలో ఉంది. చాలా మంది రోజొకరు ముఖ్యమంత్రి గారిని కలవడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరలో కాంగ్రెస్ లో చేరుతారన్నటువంటి ప్రచారం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు మంత్రులు స్వయంగా చెప్తా ఉన్నారు. ఫలితాలు వెళ్ళిన లోక్సభ ఫలితాలు వచ్చిన మరునాడే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఏ రకంగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లో చేరుస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రెండు పార్టీలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రెండు ఒకటే, దొందే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు.
ఈ రెండు పార్టీలు కూడా ఒకే తానుముక్కలే. కాబట్టి ఈరోజు నేను మరి పట్టభద్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పట్టభద్రుల సమస్య కావచ్చు, ఉద్యోగస్తుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, వాళ్ళ గుండె చప్పుడు శాసన మండలిలో వినిపించేటువంటి అవకాశము ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది ఈ తెలంగాణలో అని కోరుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల పట్టభద్రులు ఆలోచించి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా నేను కోరడం కోసమే ఈరోజు ఖమ్మం రావడం జరిగింది. ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్లగొండ కానీ, ఆ రకంగా తెలంగాణ యావత్తు కానీ చైతన్యానికి ప్రతీక. మొన్న ఈ 6 నెలల క్రితము ఈ కేసీఆర్ పీడ విరగడ కావాలి, ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ అవినీతి పాలన పోవాలి, ఈ అహంకారపూరితమైనటువంటి పాలన పోవాలి, ఈ నియంత పాలన పోవాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తే తెలంగాణ ప్రజలు ఈరోజు పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల జీవితాల్లోని అనేక రకాల హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఊరూర తిరుగుతూ అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. అనేక రకాల గ్యారంటీలు ఇచ్చారు. ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు. అది నిరుద్యోగులకు సంబంధించిన విషయం కావచ్చు, లేక మహిళలకు సంబంధించిన విషయంలో కావచ్చు, రైతాంగానికి సంబంధించిన విషయంలో కావచ్చు, పేదలకు సంబంధించిన విషయంలో కావచ్చు. రుణమాఫీ విషయంలో ఏ రకంగా మా పార్టీ అధికారంలో రాగానే డిసెంబర్ 9 తర్వాత రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఒకవేళ మీరు ఏదో కారణంగా ఇప్పటికే మీకు బ్యాంకులు మీ అప్పులు చెల్లిస్తే మీరు వెంటనే వెళ్ళి ఫ్రెష్గా కొత్తగా అప్పులు తీసుకోండి, డిసెంబర్ 9న మేము వస్తున్నాము, మీ అప్పులు మాఫీ చేస్తామని చెప్పి, సోనియా జన్మదినం రోజు మాఫీ జరగబోతుందని చెప్పి రైతులను ప్రోత్సహించాడు. బ్యాంకులకు ఎవ్వరు కూడా రుణాన్ని చెల్లించొద్దని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మీరెవరు అప్పు కట్టొద్దు బ్యాంకులకు, మేము వస్తున్నాము, మేము మాఫీ చేస్తున్నామని చెప్పారు. మరి ఈరోజు డిసెంబర్ 9 పోయింది, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, మే 9 కూడా పోయింది. ఈరోజు అది ఆగస్టుకు వాయిదా వేశారు. దేవుడి మీద ఒట్లేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చలేని అసమర్థతతో నమ్మక ద్రోహం చేస్తూ రైతాంగాన్ని పూర్తిగా ఈరోజు రోడ్డున పడేశాడు. రైతులు ఇది రుణమాఫీ చేస్తారేమో, అవసరమైతే కొత్త రుణం తీసుకోవచ్చు కాబట్టి రైతులందరూ ఎదురు చూశారు. కానీ ఈరోజు వర్షాకాలం వస్తూ ఉంది, మళ్ళీ రైతులు పంటలు వేసుకోవాలి, బ్యాంకులు రుణం ఇచ్చే పరిస్థితులు లేదు, కొత్తగా అప్పులు ఇవ్వరు. ఎందుకంటే పాత రుణాలు కట్టలేదు కాబట్టి, పాత రుణాలు కట్టొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు కాబట్టి రైతులు కట్టలేదు. ఈరోజు రైతులకు కొత్త రుణం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రైతులు పంటల పెట్టుబడి, వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఆగస్టు వరకు ఈ 2 లక్షల రుణమాఫీ చేయమంటున్నారు. ఈ లోపలనే వ్యవసాయానికి పెట్టుబడి కావాలి రైతుకు, ఎక్కడి నుంచి తీసుకోవాలో మరి ఏ మాత్రం ఈ ముఖ్యమంత్రి గారికి సామాజిక స్పృహ ఉంటే, ఇచ్చినటువంటి హామీ మీద ఆలోచన ఉంటే రైతాంగానికి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క బ్యాంకు కూడా ఈరోజు రైతులకు రుణం ఇచ్చేటువంటి అవకాశం లేదు, పాత అప్పు కట్టలేదు కాబట్టి.
2 లక్షల రుణమాఫీ ఈ రకంగా వాయిదా వేశారు. అదేవిధంగా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. వ్యవసాయ రైతు కూలీకి 12,000 ఇస్తామన్నారు. అదేవిధంగా పాడి పైన, ధాన్యం పైన 500 బోనస్ ఇస్తామన్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి తీసుకుంటేనే ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. రైతుల రుణమాఫీ కూడా ఏదో కార్పొరేషన్ పెడతాము, అప్పు తీసుకొస్తాము, అది అప్పు తీసుకొచ్చి బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి మళ్ళీ రుణమాఫీ చేస్తామని ఏదో మాట్లాడుతూ ఉంది తప్ప ఈరోజు రుణమాఫీ కూడా రైతులకు అందని ద్రాక్ష పండులాగా మారిపోయే అవకాశం ఉంది. ఈరోజు ధాన్యం మార్కెట్కి వచ్చింది. నేను ఈరోజు ఉదయం కూడా మరి ధాన్యం కేంద్రాలకు వెళ్ళొస్తా ఉన్నాను. 45 రోజులుగా రైతులు ఈ యొక్క మార్కెట్కి తెచ్చినప్పటికీ, ఐకేపీ సెంటర్స్కి తీసుకొచ్చినప్పటికీ కుప్పలు కుప్పలుగా పోశారు. మొత్తం మొలకలు వెళ్తుతా ఉన్నాయి, తడిచిపోతా ఉన్నాయి, ఎండకు ఎండుతా ఉన్నాయి. 45 రోజులుగా బిక్కు బిక్కుమంటూ రైతులు రాత్రి పగళ్ళు ఆ ధాన్యాన్ని కాపాడుకుంటూ ఆ యొక్క ఐకేపీ సెంటర్స్లలో మరి రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము మరి ప్రేక్షక పాత్ర పోయిస్తా ఉంది. 45 రోజులుగా ఎందుకు కొనలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. చివరి ధాన్యం గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుంది. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది ఒకటే, రైస్ మిల్లర్ల ద్వారా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని ఈ రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్ల ద్వారా ఆడించి ఎఫ్సిఐకి పంపాలి. దీనికి ఖర్చు అయ్యేటువంటి ప్రతి న్యాయ పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం భారం పడదు. ఈరోజు ఉద్యోగస్తులకు కూడా, ఎవరైతే సివిల్ సప్లై ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి మొత్తం కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అయినప్పుడు నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు వచ్చేటువంటి బాధ ఎందుకు 45 రోజులుగా మీరు ధాన్యం కొనుగోలేకపోతున్నారు? ఈరోజు మీరు ఇస్తానన్నటువంటి బోనస్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ఇప్పుడు ఇవ్వడము, వచ్చే సీజన్కి ఇస్తాము. మొదటి తిరకాసు. రెండో తిరకాసు అసలుకే మోసం వచ్చే విధంగా మేము దొడ్డు బియ్యంకి ఏమో సన్న బియ్యంకే ఇస్తామని. తెలంగాణలో 80% రైతులు దొడ్డు బియ్యమే పండిస్తారు. ఈరోజు కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దొడ్డు బియ్యం. చివరి గింజ వరకు కూడా, బియ్యం గింజ వరకు కూడా మేము ఎఫ్సిఐ ద్వారా కొంటాం. ముందు గతంలో బాయిల్ రైస్ కొనుద్దనుకున్నాం, కానీ మేమందరం పోయి ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత బాయిల్ రైస్ ఎంత ఉత్పత్తి అయినా కూడా అంత ఉత్పత్తి అయినటువంటి బాయిల్ రైస్ కూడా కొనాలని ప్రధానమంత్రి గారు తెలంగాణ నుంచి ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఈరోజు బాయిల్ రైస్ కూడా కొనడానికి ముందుకు వచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ధర్నా చేశాడు, బాయిల్ రైస్ కొంటలేరని చెప్పి. తెలంగాణ భవన్లో ఢిల్లీలో మంత్రులందరూ ధర్నా చేశారు, కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చి ధర్నా చేశారు. ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు ధాన్యం 45 రోజులుగా కొనలేకపోతున్నారు? మీ అసమర్థత కారణం ఏంటి? మీ చేతగానితనానికి కారణం ఏంటి? ఎందుకు కొనలేకపోయారు చెప్పాలి. డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, కొనేది కేంద్ర ప్రభుత్వము. మీరు మీడియేట్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం మీది కాబట్టి మీరు కొనాలి. చివరకు బస్తా, ఖాళీ బస్తా బ్యాగు ఖర్చు కావచ్చు, ఆ బ్యాగు కుట్టడానికి కావాల్సిన ఖర్చు కావచ్చు, బస్తా లేపడానికి కావాల్సినటువంటి అమాలీ ఖర్చు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రతి నయా పైసా
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి బాధ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు ఎందుకు ఈరోజు ఈ యొక్క బోనస్ విషయంలో వెనుకంజ వేస్తున్నారో ఈ ప్రభుత్వం చెప్పాలి. బోనస్ ఇస్తానని చెప్పి 100 రోజులు అమలు చేస్తానని చెప్పి 6 గ్యారెంటీల్లో బోనస్ విషయం కూడా ఉన్నది. సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టి ఆ లెటరు ఇంటింటికి పంపింది. నేను సోనియమ్మను మాట్లాడుతున్నాను, నేను హామీ ఇస్తున్నాను, ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది. ఎక్కడ 6 గ్యారెంటీలను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నదో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అంతేకాదు, ఈ యొక్క రైతు కూలీల విషయంలో కావచ్చు, కౌలు రైతుల విషయంలో కావచ్చు, ఎప్పుడు చేస్తుందో, ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తుందో స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు మేము 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాము అని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆ మాట ముఖ్యమంత్రి గారు లేవనెత్తారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. మీరు మాట ఇచ్చారు కదా ప్రజలకు, నిరుద్యోగ యువతకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రైతులకు, అటు నిరుద్యోగులకు, ఇటు మహిళలకు వెన్నుపోటు పొరుస్తున్నారు. మహిళలకు కూడా 2,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. సోనియా గాంధీ స్వయంగా చెప్పింది, ప్రియాంక గాంధీ స్వయంగా చెప్పింది, రాహుల్ గాంధీ ఊరూరో చెప్పాడు. ముఖ్యమంత్రి చాలా లేచి మాట్లాడారు ఎలక్షన్స్ లో. ఈరోజు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిని. విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తానని చెప్పాడు. అది కూడా ఈరోజు అతిగతి లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతుక కావాలి. ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ కావాలని నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి 4.5 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడతాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగేటువంటి హక్కు కూడా లేదు. 6 నెలల క్రితం గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఓట్లేసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా ఉండాలి, పాలక పక్షంతో పాటు ప్రశ్నించే గొంతుక కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ బాధ్యత అప్పగించారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కట్టగట్టుకుని ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ, గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. రేపు మాపో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని మంత్రులు మాట్లాడుతున్నా కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం గాని ఆ విషయంలో గొంతెత్తడం లేదు, మాట మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రితో రోజు ఒక ఎమ్మెల్యే ఫోటో దిగుతా ఉన్నాడు. కాబట్టి అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. గెలిపించినటువంటి ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజలను ఓట్లు అడుగుతుందో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. గెలిచినటువంటి వాళ్ళే పార్టీలు మారుతా ఉంటే, మీ పార్టీ నుంచి క్యూ కట్టి పోతా ఉంటే చివరకు మీ కుటుంబం ఉంటుందా పోతుందా తెలియని పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ప్రజాపక్షంగా నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా నేను తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావంతులను, మేధావులను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్
అధికారాన్ని గద్దెదించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ గద్దెదించడం కోసం 5 సంవత్సరాలు చాలు. ముఖ్యమంత్రి అంటుండే నీ లక్ష్యం ఏంటంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఏ ఇంటర్వ్యూలో అడిగినా నీ లక్ష్యం ఏంటి అంటే నా లక్ష్యం ఒకటే, నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను. కానీ 5 సంవత్సరాలు గగనం. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి 5 సంవత్సరాలకు ప్రజలు ఓట్లేశారు కాబట్టి 5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయము. ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈ 5 సంవత్సరాలు పోరాటం చేసి 4.5 సంవత్సరాలు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఎదగడం కోసం అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తాము. ఆ రకంగా ప్రజల గుండె చప్పుడై ఒక ప్రశ్నించే గొంతుకగా ఈరోజు నిలబడతాం. కాబట్టి ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూడా మరి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా, ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.